ఒక స్త్రీ బొందితో స్వర్గానికి వెళ్తూ ఉంటే అది చూసి తట్టుకోలేని 5గురు స్త్రీలు ఆమె కాలు పట్టుకొని వేలాడుతూ కిందకి లాగడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక మారుమూల గ్రామానికి చెందిన చాకలి స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవారు. ఆ 5గురు కోడళ్లలో చిన్న కోడలి పేరు పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆవిడ కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగే వరకు ఆమె దైవంతో ఏర్పాటు చేసుకున్న అనుబంధానికి ఎటువంటి ఆటంకమూ కలగలేదు. కానీ పెళ్లైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడం, పూజలు చేయడమే కాదు, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్తగారే. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలమ్మ అత్తకు తను మహాభక్తురాలిని అనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడంతో ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది. పోలమ్మ భక్తి కారణంగా తన పేరు కాస్త పోతుందేమోనని భావించి పోలమ్మని మాత్రం ఇంటి పొట్టునే ఉంచి తను మాత్రం మిగతా కోడల్ని తీసుకుని గుడికి వెళ్లి